అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. ప్రభువ ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువ ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. 1,000,000 తారకలే రాజిల్లినా, నువ్వు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా, నీ వెలుగు నాలోనే బాసిల్లును. నిన్ను వేడినా ప్రతి వారిని దయచూతువే, దరి చేతువే. ప్రియమార నన్ను బ్రోచు నా యేసయ్యా. ప్రభువ ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువ ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. 22వ లూకా సువార్త 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, పరలోకము నుండి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి దాన్ని విరిచి. అలాగైతే ఈ సమయంలో మన సబ్జెక్ట్ ఏమిటి అంటే, మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. దీన్ని మాత్రమే చేయాలి. ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారి కొరకు నేను చెప్పేటటువంటి మాట ఏంటి తెలుసా? దీన్ని చేయండి. దీన్ని చేస్తే బ్రతుకుతారు. దీన్ని కాకుండా ఇంకో దాన్ని చేశారా? ఇంకో దాన్ని ఏంటో తెలుసా? భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలు కొతోదువలేదురా, బంగారు పంటలు భూములున్నని చావు ఎరుగని జీవనదురా. అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల కల్ల దేశమును దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. అరే నీతి గల మన దేశంలోన అవినీతిందుకు పెరిగిపోయిరా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాళ్ళెందుకు బిగించుకొన్నారు, తల్లులు అక్కలు అమ్మలు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు. ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండ్రో నాయన, ఆలకించరండ్రో నాయన. ఇంకొకటి, నా బ్రతుకో ఇంకొక దాని మీద నా జీవితం నాశనమైపోయింది. ఇంకొకటి పెట్టుకోబాకండి, ఇంకొక పని పెట్టుకోబాకండి. ఒక్కటే పని,
ఏం పనో తెలుసా? మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైనా కలతలు ఉన్నా, కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరం వెలపట్ట ఉన్నాను అంతకుముందు, మందిరం లోపట్ట ఉన్నాను ఇప్పుడు. కలవరాలు లేవు, కలతలు లేవు, అన్నీ కలిమే. దీన్ని చేయమంటున్నాడు. దేని చేయాలా? బొమ్మను చేసుకొని పూజించమన్నాడా? దేవుని కంటే నీ తల్లిని, నీ తండ్రిని, నాకంటే నీ తల్లిని, నీ తండ్రిని, లేక నీ భూమిని, నీ పిల్లలని, నీ ఆస్తిని నమ్ముకుంటే ఏం ప్రయోజనం? నన్ను వెంబడిస్తే ఫాలో మీ, తుదకు నీ ప్రాణమైన ద్వేషింపకుంటే నాకు పాత్రుడు కావు. ఒకవేళ నా కొరకు నువ్వు వస్తావా, నీకు ఎంతైతే పోగొట్టుకున్నావో ఎన్నిస్తానంట? 100 రెట్లు. మార్కు సువార్త 10వ అధ్యాయం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలు ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే వీటన్నిటిని ద్వేషిస్తారో, తుదకు ప్రాణం కూడా ద్వేషించే వాడికి 100 అంతల ఫలం, 100కి 100%. ప్రైవేటు స్కూళ్ళలో డబ్బులు తీసుకొని 100కు 100 మార్కులు వేస్తారేమో, కానీ 100కి 100% నీ ప్రవర్తనను బట్టి, నీ పశ్చాత్తాప బుద్ధిని బట్టి, నీ ఒప్పుకోలును బట్టి నీకెంతమంది పోగొట్టుకుంటే, యోబుకి 7 కొడుకులు 3 కుమార్తెలు, చనిపోతే మరలా 7 కుమారులు 3 కుమార్తెలు, 2 అంతలుగా ఇవ్వలేదా? చచ్చిపోయినోళ్ళు పోయినా బతికినోళ్ళు మళ్ళా గర్భమున 10 మంది బిడ్డలను వేస్తాడు దేవుడు. అదే అబ్రహాంకి ఈ బిడ్డ చనిపోయినా మరలా మరొక బిడ్డను ఇస్తాడు అనే నమ్మకం పుట్టించాడు. శరీరాన్ని, మృతతుల్యమైన శరీరంలో మరొక పిండోత్పత్తి, మరొక శరీరాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా శరీరం. అబ్రహాం నా శరీరం, ఇస్సాకు నా శరీరం, జకరియా నా శరీరం, ఎలిజబెత్ నా శరీరం, యోహాను బాప్తిస్మిచ్చు యోహాను నా శరీరం. ఏది కావాలనుకుంటే తప్పనిసరిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప ఆధిక్యత! నా నిమిత్తం ఇండ్లనైనా, అన్నదమ్ములనైనా, అక్కజెల్లనైనా, భూములైనా
అన్నిటిని విడిచి తొదకు నీ ప్రాణమైనా ద్వేషించి నన్ను వెంబడిస్తే అప్పుడు నూరంతల ఫలము తిరిగి ఏవుగు పుట్టిన కుమార్తెల్లాగా ఏవుగు పుట్టిన కుమారులాగా 10 మంది చనిపోయారు కదా, మరలా 10 మందిని ఇచ్చాడు. అట్లా ఉంటుంది దేవుని కార్యం. తెలుసుకోక రుచి ఎరక్క దీన్ని చూడరా, ఈ రుచి చూడరా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ పొరుగింటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసావమ్మా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్టే మాటలోయమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. అది యేసయ్య ఊసి చెప్పాలా, యేసు మాటలు చెప్పాలా, పట్టుకోవాలా. ఆయన పట్టుకున్నాడు ఒక రొట్టె నీ చేతికి. అందుకని వక్రజనం మధ్య, మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు ఎలా ఉండాలంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నిందులనైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని. అట్టి జనం మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఊరకుండద్దు, యేసయ్య ఊసి చెప్పాల. ఆదివారం వస్తే ఆరాధన చేయాల. ఆదివారం ఆరాధన చేయకుండా పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఆత్మ సంబంధం లేని మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, ఇంకను మీరు శరీర సంబంధమైన మనుషులుగా, ఇంకా పొట్టోడుగా, ఇంకా జీవితాలు మారని జీవితాలుగా మందిరానికి వెళ్ళలేని స్థితి. పాపం మానరు, మందిరానికి వెళ్ళరు, పాపం మానరు, మందిరానికి వెళ్ళరు, ఆరాధించరు, నమ్ముకోరు. బాప్తీసం తీసుకున్నా మందిరానికి వెళ్ళరు. ఒకడున్నాడు మనోజ్ గడు అని ఒకడు, వాడు పిల్లలు నమ్మాడు. అరే నీకు పుట్టేది మరలా ఆడపిల్లేరా, మేము పేర్లు పెట్టాం. ఏమేం పేర్లు పెట్టాం? బ్లెస్సీ, నిస్సి, ఇంకొక పిల్ల, ఆ పిల్ల పేరు తాజా పిల్ల అన్నాను. ఏదో అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెర్సీ, బ్లెస్సీ, ఇంకా తాగుతారే తాగుదాన్ని ఏది అంటారబ్బా. తాగేదాన్ని ఏమంటారు? కూల్ డ్రింక్లు, పెప్సియా, ఏదన్నా ఏదేమైనట్టుకి ఈసారి పుట్టేది తాజా ఆడపిల్లే అని అన్నాను. వాడు బాప్తీసం తీసుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది, 3వ పిల్ల. ఆ పిల్లను నమ్ముకున్నాడు. దానికోసం మేము వెళ్ళి పలు ప్రయత్నాలు చేసి జగనన్న దగ్గరకు కూడా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఇన్ని ఎట్టయితేమే ఆ పిల్లని 38 మంది దోషులు అమ్ముకున్న తర్వాత ఎన్ని చేతులు మారిందో. కనుక ఆ పిల్లను తిరిగి జగనన్న దృష్టికి వెళ్ళి
పిల్లను తీసుకొచ్చిన పరిస్థితులు నేను ఆ రీతిగా ప్రయాసపడ్డాను. ఈ సమయంలో జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల్లాగా కనబడాలి కానీ కనుక కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏమా అది కనపడేదట అటువంటి జీవితాన్ని మార్చుకోలేవా? ఈ సమయంలో పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నది, దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. దీనిని అంటే ఆయన శరీరం. అందుకని దీన శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి క్రమాన్ని చేయండి. మందిరానికి వచ్చి ఆరాధించి ఆ శరీరం అనే ఆ రొట్టె, ఆ రక్తం అనే రసపాత్ర తీసుకుంటే మీలో మీరు జీవము గల వారు అవుతారు. లేకపోతే జీవము లేదు. జీవము గల దేవుని ఆలయంలో ఆరాధించటానికి యేసు ప్రభుని అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని కొరకై పేతురు సమస్తమును విడిచిపెట్టాడు. అలాగైతే పేతురు అబద్ధమాడాడు, కానీ యేసుక్రీస్తునందు పశ్చాత్తాపడ్డాడు. పేతురులో యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుకనే ఆయన మాటలాడినప్పుడు 3,000 మంది, 5,000 మంది బిలిగ్రహం గారిని, మీ ఇన్ని ఆత్మలు వస్తున్నారు ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన చేసి ప్రసంగించినప్పుడు బిలిగ్రహం గారి ఆత్మలు, వేల కొలది ఆత్మలు దేవుని సన్నిధికి వస్తున్నారు. కారణం, పేతురు ఒకనాడు ఏం పట్టుకున్నాడు? ఆయన వల పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన జీవవాక్యాన్ని పట్టుకున్నాడు. కనుకనే పట్టుదలతో దేవుని మాటలను పట్టుకున్నాడు. హృదయంతో చేతిలో బైబిల్ గ్రంథం పట్టుకున్నాడు. ప్రసంగిస్తున్నాడు. 3,000 మంది, 5,000 మంది. ఆనాడు మరి బైబిళ్ళు ఉన్నాయా? లేవు. కానీ విద్య లేని పామరులు యేసు మాటలు పట్టుకున్నాడు. హృదయంలో విద్య లేదు, బలమైన ప్రసంగం చేశాడు. 120 మంది కలిసి ప్రార్థన చేశారు. అదే పెంతెకొస్తు పండుగ దినం. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తే 3,000 మంది, 5,000 మంది చచ్చిపోయిన దొర్క. కారణం, ఏం పట్టుకుంటే? యేసయ్యను పట్టుకుంటే పని అవుతుంది. కనుక మనుషుల్ని, రాజులను పోయి పట్టుకోవటం కాదు. అయ్యా ఉద్యోగం కావాలయ్యా, ఎమ్మెల్యేని పట్టుకోవటం కాదు. లేకపోతే ముఖ్యమంత్రిని పట్టుకోవటం, ప్రధానమంత్రిని పట్టుకోవటం. అయ్యా 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 నో! యేసు పాదాలు పట్టుకుంటే చాలు. యాకోబు యేసా మడాన్ని పట్టుకున్నాడు. తరువాత దేవుని పాదములు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నేను నిన్ను పోనీను అన్నప్పుడు నీ పేరేమన్నాడు? నా పేరు యాకోబు. అబ్బో, నీ పేరు యాకోబు కదయ్యా, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. పేరు మార్చేశాడు. ఇశ్రాయేలు దేశానికి మూల కారకుడు యాకోబు.
ఇశ్రాయేలు దేశానికి మూలకారకుడు యాకోబు, పేరుగాంచిన వాడు, 13 మంది సంతానం కలిగిన వాడు. అబ్రాము పేరు మార్చాడు, తీరు మార్చాడు. ఇక పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? తీరు మారిన తర్వాత కత్తి పట్టుకున్నాడు. కొడుకుని తీసుకొనే నేను చూపింపబో పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుని బలి ఇమ్మంటే కత్తి పట్టుకున్నాడు. కుమారుడు కట్టెలు మోస్తా ఉన్నాడు. నాయనా, నిప్పును కట్టెలు ఉన్నాయి, గొర్రె లేదు నాయనా అన్నాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని చెప్పిన తర్వాత ఇద్దరు చక్కగా కట్టెల మీద పేర్చారు. ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు ఇద్దరు పేర్చారు. ఇప్పుడు కట్టెల మీదకి ఎక్కమన్నాడు. కట్లు కట్టాడు. ఏమైనా మాట మాట్లాడా ఇస్సాకు? కట్లు కడితే కట్టించుకున్నాడు, కాళ్ళకి చేతులకి. ఇప్పుడు కత్తి ఎత్తగా అబ్రాహమా, ఈ చిన్నవాని మీద చెయ్యి వేగు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు? దేవుడే ఆశ్చర్యపోయాడు. అబ్రాహమా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేకుము. 2 సార్లు మాట్లాడంటే ఎంత ఆవేదనతో మాట్లాడినట్టు. క్రొత్త నిబంధనలో కూడా లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల్లోనే ఇంత వ్యక్తిని నేను చూడలేదు, ఆయనే ఆశ్చర్యపోయాడు. ఒక శతాధిపతిని చూచి ఆశ్చర్యపోయాడు ఆయన. నీవు నా ఇంటిలోని వచ్చుటకు నేను పాత్రుడు కాదయ్యా, నేను నీ యొద్దకు వచ్చుటకు యోగ్యుని కాదు. అక్కడి నుంచి మాట మాత్రం సెలవిమ్మన్నాడు. ఆ మాట, అరే ఇశ్రాయేల్లోని ఇంత విశ్వాసం గల వాళ్ళని నేను చూడలేదే, ఆశ్చర్యపోయాడు. అబ్రహాము కత్తి ఎత్తుతున్నప్పుడు పట్టుకున్న కత్తి ఎత్తినప్పుడు ఆశ్చర్యపోయాడు. అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేకు. ఈ సమయంలో ఏం పట్టుకోవాలంటే ఒక్కటి జీవవాక్యాన్ని పట్టుకోవాలి, యేసు రక్తాన్ని పట్టుకోవాలి, యేసు శరీరాన్ని పట్టుకోవాలి, యేసు పాదములు పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకున్న యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పాదాలునే కడగనా ప్రభుని పాదాలునే కడగన. పాపాత్మురాలు కన్నీళ్లు విడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు రాసింది. నేనొచ్చాను, నువ్వు నాకు నీళ్ళు లేదు కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. ఆమె పట్టుకుంది, నా వ్యక్తిత్వాన్ని పట్టుకుంది. ఈ వ్యక్తిత్వమే శక్తివంతమైన శరీరం. ప్రేమగల ప్రియ పరలోకమందున్న ప్రియుడవైన తండ్రి, లీఖావ్ అన్నేవా అర లకిది రే సేవ్ ఎని హోస్ట్ ఆ ఖదీరికి కామా అలోక షా ఇస్సామని ఇన్ ద నే కొరికల కిరిందరా. ఇస్సాకు కట్టెల మీద కట్టబడ్డాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో పట్టుకున్నాడు. కత్తి పట్టాడు అంటే హృదయంలో యేసయ్యను పట్టుకున్నాడు, లేదా దేవుని పట్టుకున్నాడు. శతాధిపతి హృదయంలో దేవుని పట్టుకున్నాడు, లేదా యేసయ్యను పట్టుకున్నాడు. పేతురు యేసయ్యను పట్టుకున్నాడు, యేసయ్యే పేతురును పట్టుకున్నాడు. కొంతమందికి సైతాను పట్టుకుంటే అద్భుతమైన నీ వాక్యము చెప్పటంతో, నీ గద్దింపుతో అపవాది దూరమైపోతుంది, శక్తులు దూరమైపోతాయి. నీ మాట అగ్ని వంటిది. వందనాలు.
పట్టుకున్న పిండి అది గోధుమలు అవి విరవబడి మెత్తని చేయబడి ఆ పిండి ముద్ద చేసి పెను మీదేసి తీసినప్పుడు అలాగా యేసు ప్రభు తన వ్యక్తిత్వము శ్రమల వలన విధేయత నేర్చుకొని తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగు వీరిని క్షమించమని పలికిన మాట రక్తస్రావ రోగమును రక్షించిన యేసయ్య అనేక తిప్పల పడ్డది. కానీ యేసు వస్త్రము పట్టుకుంటే రక్తధార కట్టెను, తెలుపోవటం తగ్గింది, రక్తధార కట్టింది. ఆయన వస్త్రపు చెంగులో ముట్టితే రక్తధార కట్టెను. ఆయన పాదాలు పట్టుకుంటే పాపాత్మురాలికి ఆమె జీవితం మార్చబడ్డది. కృతజ్ఞతల వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలవు? సిలువలో విలువైన దేహము శ్రవనుంది, సిలువేయబడి గొల్గతా ఆకాశమునకు భూమికి మధ్య వేలాడిన యేసయ్య సిలువ మేకులతో కొట్టబడ్డాడు, చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. మూడవ దినాన మృత్యుంజయుడయ్యాడు, మహిమ స్వరూపి, మహిమతో లేచాడు. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ నన్ను అప్పగించుకుంటూ ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాక్యం విని పాపాల కోసం ప్రేయర్ చేయండి, పశ్చాత్తాపడండి. నీ ఉన్న చోట నుండి నిన్ను ఎత్తైన స్థలము, నిన్నున్నతమైన స్థలమునకు దేవుడు ఎక్కించునుగాక. ఆమేన్.